నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు నేను పేరకలపూడి అనే గ్రామంలో ఉన్నానండి. పేరకలపూడి గ్రామం దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా. మనకి ఇక్కడ మెటల్ రోడ్ ఫేసింగ్ ఒక ఎకరం వచ్చిందండి. 40 ఫీట్ రోడ్డు. 40 ఫీట్ రోడ్డు వచ్చేసి 30 ఫీట్ అండి. 10 ఫీట్ వచ్చేసి పంట బోధులు ఉంటాయి అటు ఇటు. మళ్ళీ చాలామంది అడుగుతున్నారు 40 ఫీట్ రోడ్డు కాలువలతో కలిపి లెక్కేస్తున్నారని చెప్పి, అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను. రోడ్డు ఇప్పుడే కొలత చెప్తానండి. కనిపిస్తుంది చూడండి గట్టు. ఆ గట్టు దగ్గర నుంచి వీటి నుంచి చూపిస్తాను చూడండి. ఆ కరెంటు పోల్ గట్టు దగ్గర, కరెంటు పోల్ దగ్గర నుంచి అటు సైడ్ గట్టు వరకు 40 ఫీట్ అండి. 40 ఫీట్లో రోడ్డు మనకు కనిపిస్తుంది. మెటల్ రోడ్డు చూసారు, గ్రావెల్ పోసారు. ఈ రోడ్డు మనకి వలభాపురం వెళ్తుంది. ఈ రోడ్డు కనెక్టివిటీ వలభాపురం వెళ్తుంది. అలాగే మీకు కనిపిస్తుంది అదే పేరకలపూడి గ్రామం. హౌసెస్ అన్నీ ఇటు వలభాపురం నుంచి రావచ్చు ఈ రోడ్డు మీదుగా, అలాగే పేరకలపూడి ఊర్లోంచి కూడా రావచ్చు అండి. ఇక్కడ మనకి ఒక ఎకరం బిట్ వచ్చిందండి. ఎకరం బిట్ అమ్మకానికి వచ్చింది. అది సౌత్ ఫేసింగ్ వస్తుంది. కొంతమంది ఫేసింగ్లు కూడా అడుగుతున్నారు పొలాలకి. ఏం చేయమంటారు అర్థం కావట్లా. ఫస్ట్ ఫేసింగ్లు అంటున్నారు, తూర్పు అంటారు, పడమర అంటున్నారు పొలాలకి. సరే, వాళ్ళ కోసం సౌత్ ఫేసింగ్ ఇది. 40 అడుగుల రోడ్డు ఫేసింగ్. ఇది 3 ఎకరాలు బిట్టండి. యాక్చువల్గా మీకు కనిపిస్తుంది చూడండి, ఈ పిల్లర్ దగ్గర నుంచి హద్దు. అక్కడ మొక్కజొన్న ఉంది చూడండి, ఆ చివర 1, 2, 3 స్తంభం వరకు హద్దు. 3 ఎకరాలు ఉంటుంది. దగ్గర 3 ఎకరాలు అటు ఇటుగా ఉంటుంది. మనకి ఎకరం ఇస్తారు. ఆ ఎకరం కూడా మనకి అటు నుంచి ఇస్తారు. ఆ మొక్కజొన్న చేను నుంచి ఇస్తారు. ఇది తూర్పు దిక్కు వస్తుంది. పొలం వచ్చి దక్షిణం దిక్కు, ఇది తూర్పు. అటు నుంచి ఆ మొక్కజొన్న నుంచి మనకి ఎకరం పెట్టిస్తారు కొలతేసి. ఇది రోడ్డు ఫేసింగ్ చాలా ఎక్కువ వచ్చిందండి. మనకి ఎకరం వచ్చినా సరే మంచి కొలత వస్తుంది. ఎకరం తీసుకున్నా సరే. ఇది మీకు దగ్గర ప్రైస్ వచ్చేసి 75 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఎకరం వచ్చేసి 75 లక్షల రూపాయలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. మన వీడియో చాలామంది ప్రాపర్టీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను మరిన్ని ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయగలం. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామంది చూసి కాల్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. కాల్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కానీ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి వీడియోలో లేని డీటెయిల్స్ అడగండి. ఊరి పేరు, గ్రామం, మండలం చెప్పినప్పుడు గూగుల్లో మీరు సెర్చ్ చేసి చూసుకోండి. బేసిక్ సెర్చ్ అనేది మీరు చేయాలి. కొంటున్నారు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టి మీరు చేయాలి. అన్నీ మమ్మల్ని అడగమాకండి. ఫోన్ చేసి ఈ లొకేషన్ ఎక్కడ వస్తుంది, ఈ ఊరు ఎక్కడ వస్తుంది, ఈ దూరం ఎంత ఉంటుందో అవన్నీ మీరు చూసుకోవాలి సార్. మీరు చూసుకొని, మీరు లెక్కేసుకొని, మీకు కన్వీనియంట్గా ఉండి పాయింట్ ఉంటేనే మాకు కాల్ చేసి అప్పుడు సైట్ విజిట్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే చెవు వాసిపోతుంది, అంతమందికి సమాధానం చెప్పలేకపోతున్నాం. బేసిక్ మనం లక్షలు పెట్టి ఖర్చు పెడుతున్నప్పుడు మనం బేసిక్గా మనం సెర్చ్ చేయాలి. ఈ లొకేషన్ అన్నాడు, ఈ గ్రామం అన్నాడు, ఇక్కడ అన్నాడు, ఇది ఎక్కడ వస్తుంది, ఎంత డిస్టెన్స్ వస్తుంది, దేనికి ఎక్కడని మీరు సెర్చ్ చేసుకొని ఆ తర్వాత మాకు కాల్ చేసి సార్ ఇది మేము తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాం సార్ అని అప్పుడు చెప్పాలి. అది వదిలేసి మమ్మల్ని అడుగుతారు, ఇక్కడి నుంచి అక్కడికి అన్నీ మమ్మల్ని అడుగుతున్నారు. దయచేసి అలా కాల్ చేయొద్దండి. లక్షలు పెట్టి ఖర్చు పెట్టి డబ్బు మీద గౌరవం ఉన్నవాళ్ళు, కష్టపడి సంపాదించిన రూపాయి మీద మర్యాద ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ బేసిక్ సెర్చ్ అని చేసుకుంటారు. అంతేగాని నేను చెప్పే మాటల మీద ఆధారపడి దీని నుంచి ఎక్కడికి వస్తుంది, అది ఎక్కడ ఉంటుంది, అసలు గ్రామం పేరు కూడా తెలియకుండా ఎక్కడ వస్తుంది సార్ ఆ గ్రామం నన్ను అడుగుతున్నారు. అది గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి సార్ మీరు అందరూ. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే రూపాయి మీద గౌరవం, విలువ అనేది ఉండాలి. అందుకని చెప్తున్నాను. ఇది ఎకరం ప్రైస్ 75 లక్షలు చెప్పాను కదండి. సో ఇప్పుడు నేను ఇంత దూరం నడుచుకొని రావడానికి కారణం ఏంటంటే, ఎకరం ఇస్తే ఎన్ని అడుగులు వస్తుంది అని అడుగుతారు మళ్ళీ వీడియోస్లో మమ్మల్ని. వాళ్ళ కోసమే ఇప్పుడు లెక్కేసి మీకు అది చెప్తాను. రోడ్డు ఫేసింగ్ లెక్కేసానండి. ఎకరానికి దగ్గర 120 నుంచి 150 మధ్యలో వస్తుందండి. ఇది 3 ఎకరాలు ఉండదు, తక్కువే ఉంటుంది. ఎందుకంటే మొక్కజొన్న హద్దు, బ్యాక్ సైడ్ కూడా మొక్కజొన్నే అడ్డంగా ఇలా వస్తుంది. ఈ 3 ఎకరాలకు వచ్చేసి దగ్గర 380 అడుగులు వచ్చింది నేను నడిస్తే. కొలతలు వేసినప్పుడు ఎంత వస్తుందో తెలియదు మరి. ఈయనేమో 3 ఎకరాలు ఉండదు, కొంచెం అటు ఇటుగా ఉండిద్ది అని అన్నారు. ఆ లెక్క వేసుకుంటే 130 వేసుకోండి. రోడ్డు ఫేస్ ఎకరానికి 130 అడుగులు బిట్ అలాగే వస్తుంది చక్కగా. అక్కడి నుంచి అక్కడ వరకు రెక్టాంగులర్ బిట్టు చదరంగా ఉండిద్ది, చక్కగా నీట్గా రెక్టాంగులర్లో, కొంచెం అపార్ట్మెంట్ కొలతలాగా. సో కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి. కాల్ అటెండ్ చేయలేకపోతే వాట్సాప్ పెట్టండి.
దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, కాల్ బ్యాక్ చేస్తాను. ఎందుకంటే కాల్ అనేది సైట్ విజిటింగ్లో ఉన్నప్పుడు మేము ఎత్తలేకపోవచ్చు, తిరిగి కాల్ చేసినప్పుడు కొన్ని నెంబర్స్ మిస్ అవ్వచ్చు. సో నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పెడతారో, నాకు వాట్సాప్లో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ పెడతారో, వాళ్ళకి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి కాల్ బ్యాక్ చేసి నేను వాళ్ళనే లిస్ట్లో యాడ్ చేసుకుంటాను. సో గమనించండి.